జరుగుతా ఉంది, ప్రపంచంలో చర్చ జరుగుతా ఉంది. ఈ రోజు టెక్నికల్ గా గెలవచ్చు. ఎందుకు అది ఎందుకు గెలిచిరు అని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటారు కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైంది, వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి సేమ్ అదేంటి సార్, మీరిద్దరూ కలవటం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు పోయినాయి అని అందరూ అంటే ఒక్క నిమిషం సందర్భంలో మరి తద్విరుద్ధంగా స్పీకర్ నిర్ణయాలకు తద్విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి. మరి ఈసారి ఎందుకు రాలేదు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ మోదీ గారు కుమ్మక్క అయిపోయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే ఈ రోజు అటు ఇటు చేసి సరే పోలండి, బాధపడమాకండి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మీరును బీజేపీ ఒకటే విధులు కానీ మన ఎంపీ ఎలక్షన్ లో అయినట్టు బాధపడమాకండి. ఒక మాట స్పష్టత చేస్తా, ఎన్నికల కంటే ముందు పొత్తులు పెట్టుకోవచ్చు ఏ పార్టీలైనా, రాజ్యాంగబద్ధం. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా పొత్తులు పెట్టుకోవటం అది రాజ్యాంగబద్ధం. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏదైతే టెక్నికల్ గా ఎథికల్ గా ఉన్నటువంటి సమస్య ఉన్నదో దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత స్పీకర్ గారిది, దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత సుప్రీంకోర్టుది. ప్రజా కోర్టులో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి తీర్పు జరుగుతుంది, ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళకి. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం. మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒక్కటే మాట, ఎందుకంటే మొన్న రాజమౌళి గారితో అదే అన్నాను, ఇప్పుడు విజయాలయం అదే అంటున్నాను. మీరు సుప్రీంకోర్టు విషయంలో అటువంటి మాట్లాడితే జైలు పోతారు అంటున్నాను. ఈ మాట కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది తప్పు. సుప్రీంకోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు రాలేదు, నీతి అవగాహన లేదు, మీకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న కేసు డిస్పోజ్ చేసారు అంతే. మీరు తీర్పు చెప్తలేరు అన్నారు, కోర్టు ధిక్కారం అన్నాడు. ఈ రెండు పోయినాయి కదా. తీర్పు చెప్పిండు, ఏ తీర్పు చెప్పిండు అనేది అంటే దీని కోర్టు పోవాలి. కానీ వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురుతో కుమ్ముక్కు అయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పొరపాటు చేస్తుందో టీఆర్ఎస్ కూడా చేస్తుంది అంటున్నాను నేను. రేపు ఒక సుప్రీంకోర్టు కేసు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంతే. ఇప్పుడు స్పీకర్ మీద అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ మీద అయిపోయింది. మీరు అదే తోడు ఉన్నారు అంటున్నారు. మీరు ఓడిపోలేదు, బీఆర్ఎస్ ఓడిపోలేదు. మీరు కేవలం పిటిషన్ వేసి పిటిషన్ సమయం అయిపోయింది, దాని పని అయిపోయింది. ఏ పిటిషన్ వేసుకుని అక్కడికి అయిపోయింది. కాబట్టి మీరు ఎందుకు ఇట్లా మీరెందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ కరెక్ట్ అన్నాడు, ఎందుకంటే కోర్టుకు పోతాం, మళ్ళీ హైకోర్టుకు పోతాం అన్నాడు. అది కరెక్ట్ అంటున్నాను. కొంచెం లీగల్ మ్యాటర్ విజయాలయ గారు మీకు గెలవదని కాదు, కానీ మీరు ఓడిపోలేదు. సుప్రీంకోర్టు కుమ్ముక్కుగా ఇవ్వడంతో కూడా అట్లా అంటే మనమే చేరిపోతాం అన్న కూడా అంటున్నాను. రైట్ మనమే అంటే అర్థం ఏంటి సార్? మనమే అంటే ఎవరన్నా అనొద్దు అంటున్నాను నేను. అంటే వారు కూడా ఇప్పుడు ఇప్పుడు వైద్య మెన్ గా మనమే అంటే మీరు ఆయన కలుపుకుని అన్నారేమో. రైట్ ఇప్పుడు మాకు అవకాశం ఉన్నది మేము కోర్టు పోతామని చెప్పినాం. ఒకసారి కాకపోతే ఇప్పుడు ఇద్దరు జడ్జీల బెంచ్ ఒకవేళ ఒప్పుకోకపోతే మూడో బెంచ్కి వెళ్తాం, 4వ బెంచ్కి వెళ్తాం, 5వ బెంచ్కి వెళ్తాం. మాకు న్యాయం జరగదాకా మేము వదిలిపెట్టాం. ఏమి కుదరకపోతే ప్రజా కోర్టులో తేల్చుకుంటారు, అంతే కదా. రైట్ పాపిరెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్. ఇందాకడ విజయార్య గారు మాట్లాడుతూ ఎలక్షన్లో ముందు పొత్తు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత అయినా పోనే పొత్తు భాగంగా వెళ్ళొచ్చు, కానీ మధ్య రకంగా వెళ్ళకూడదన్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ బీఆర్ఎస్ ముందు పొత్తు పెట్టుకున్నాయా, తర్వాత పొత్తు పెట్టుకున్నాయా, మధ్య రకంగా వెళ్ళినాయా? మీరు నిష్పక్షపాతంగా చెప్పి మీరు డిబేట్లోకి రావాలి. ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది? లక్ష్మీనాథ్ గారు, రాజకీయాలలో ఎలక్షన్లలో పొత్తులు, పోటీ చేయడము, అండర్స్టాండింగ్ ఇవన్నీ కామన్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలవద్దని ఎక్కడ లేదు, లేదా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవద్దని ఎక్కడ లేదు. అవి అనవసరమైన చర్చలు. ఎందుకంటే పొలిటికల్ అవసరాల, రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా కలుస్తారు. కలవడం అనేది ఎలక్షన్స్ లో ఒక సంప్రదాయం, అది తప్పు కూడా కాదు. కాబట్టి ఎవరు ఎందుకు కలిసిరు, దేనికి కలిసిందని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి దాని మీద మనం చర్చ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం అంటారు, నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడారు ప్లీజ్. అయితే లక్ష్మీనాథ్ గారు, హలో చెప్పండి సార్, మీరే మాట్లాడండి. హలో మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఏదైతే టాపిక్ ఉన్నదో, ఏదైతే ఈ
ఎందుకంటే స్పీకర్ ఒక లెవెల్ నాకు అసెంబ్లీలో ఉన్నది అధికారం ఉన్నది అన్న ఒక ప్రిటెక్స్ట్ తోని నేను అడ్డగోలు చెప్పడం జరిగింది. అంటే నేను చూసినాం పాపిరెడ్డి గారు మీ దగ్గర బహుశా సిగ్నల్ లేదనుకుంటా సార్, మీ వాయిస్ ఏమి వినబడటం లేదు, కట్ అవుతుంది. కారు ఆపితే వస్తుంది. కొంచెం కారు కొంచెం ఆపుతారా ఎక్కడన్నా, సిగ్నల్ ఉన్న దగ్గర సైడ్ ఆపండి. మీరు మాట్లాడేది కానీ మీ వాయిస్ కావాలి కానీ మాట్లాడిస్తాను. ఎస్ అదే కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర మీరు కారు ఆపితే సరిపోతుంది. కారు నిలబెట్టుకునే ఉంది, ఏం రన్నింగ్ లో లేదు. అవునా, మరి ఎందుకు వస్తలేదు మరి? రైట్, మళ్ళీ మాట్లాడదాం ఆయన కనెక్ట్ అయిన తర్వాత. ఎస్ రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఏం లేదు సార్, ఏమంటా అంటే ఇప్పుడు ఎందుకో ఒక న్యాయ వ్యవస్థ మీద మనం ఫస్ట్ ఇటువంటి కామెంట్స్ చెప్పేదని ఏమంటే ఆ రెండు పార్టీలు కలిసి తీర్పు, ఆ తీర్పు తప్పు రాలే, మీకు వ్యతిరేకంగా కూడా రాలే అంటున్నాను. మీరు అక్కడ వేసిన ఒక చిన్న సింపుల్ చెప్తాను లక్ష్మణ గారు. ఇక్కడ వీళ్ళు వేసిన కేసు ఏంటంటే, మేము స్పీకర్ దగ్గర మొరబెట్టుకున్నాం. స్పీకర్ గారు ఏమో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తలేడు, 4 వారాలు చెప్పాలి హైకోర్టు, అది పాటిస్తలేడు, డివిజన్ బెంచ్ ఆదేశాలు పాటిస్తలేడు అని మీరు వేసుకొచ్చినామా అన్నారు. సుప్రీంకోర్టు ఏ కేసు పెండింగ్ ఉన్నది? ఆయన తీర్పు ఏమి చెప్తలేడు, ఏం చెప్పారని ఏముండదు. సుప్రీంకోర్టు అనదు అనర్హత వేయాలా వేయొద్దని సుప్రీంకోర్టు చెప్పదు. కోర్టు మీద కూడా ట్రిబ్యునల్ మీరు చెప్తారా చెప్పరా అని పోయింది. పోతే ఏమైంది, 2 వాయిదాలు 3 వాయిదాలు వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు ఎక్కడో 1 జనవరి నాడు ఎక్కడో చేసుకోండి కూడా హెచ్చరిక చేసింది. అయిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, కోర్టు ధిక్కార పిటిషన్ వేసిండ్రు. మీరు ఇచ్చిన వాయిదాలో కూడా తీర్పు చెప్పడం లేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు చుక్కేందుకు రాలే. ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఏమో తీర్పు చెప్పండి, ఓ పిటిషన్ ఏమో మీరు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తలేదు, తీర్పు చెప్పమన్నారు ఇక్కడ చెప్తలేరు, 6 నెలలు చెప్తలేడు. ఈ 2 కేసులు అక్కడ పెండింగ్ లో ఉంటాయి. నిన్నేమైంది అభిషేక్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు తీర్పు చెప్పలేదు అన్నారు కదా, తీర్పు చెప్పిండు రైట్, ఎటువంటి తీర్పు వచ్చినా దానికి సుప్రీంకోర్టు సంబంధం లేదు. రెండోది ఏమన్నదంటే, ఈ తీర్పు చెప్పినాక కోర్టు ధిక్కారం ఎక్కడిదిగా, మీరు చెప్పినట్టు చెప్పిండు కదా, కొంచెం వెనుకో ముందు చెప్పిండు కదా అని రెండోది అన్నాడు. కనుక కేసును ఇన్ఫ్రాక్చువర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దాని పని లేదు అని తీసేసింది, కొట్టేయలేదు. అది దాని పని అయిపోయింది, ఒక పర్పస్ కేసిన పిటిషన్ అయిపోయింది చేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏమనంటే ఈ తీర్పు మీద, తీర్పు కాపీ ఇంకో మాట ఉన్నది సుప్రీంకోర్టు కూడా, ఇప్పటికీ మొదలు ఇచ్చిన 5 తీర్పు కూడా లక్ష్మణ గారు ఇంకా వీళ్ళకి చేరలే, బీఆర్ఎస్ పార్టీ చేరలే. అది మాట్లాడతలేరు వీళ్ళు. స్పీకరు కోర్టు అలా చూసుకోండి, అప్పుడే అలా చూసుకోండి అంటున్నారు. అట్లా ఉండదు. తీర్పు కాపీలను 4 అని చెప్పి తీర్పు చెప్పింది. ఇప్పుడు మనం నిన్న చెప్పింది ఏంటంటే, మొత్తం ఇవి 5 దోసారి, 2 దోసారి, 1 దోసారి, 2 దోసారి కదా, ఈ మొత్తం 4 తీర్పుల కాపీలు 4 రోజుల్లో ఇవని చెప్పి తీర్పు చెప్తుంది ఒక ట్రెండ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ తీర్పు మీద వీళ్ళు ఏం చేయాలంటే పద హైకోర్టుకు పోతారా, సుప్రీంకోర్టు పోతా మన ఇష్టమే పోయి ఏం చేయాలి. కేటీఆర్ గారు వదలనంటున్నారు, ఆయన వెళ్ళే ఉద్దేశం ఉన్నట్టుంది. ఓకే సార్, నేను మీకు ఇస్తాను. ఇందాడ శివలాల్ గారు అసలు మాట్లాడలేదు, ఆయన వాయిస్ మొత్తం రాలేదు. శివలాల్ గారు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ ఏదైతే గతంలో చేసిందో అది అప్పుడు మీకు తప్పుగా కనిపించింది, ఇప్పుడు మరి స్పీకర్ గారు చేసింది తప్పే అని మీరు అన్నారు దానం నాగేందర్ విషయంలో, మరి మిగతా వాళ్ళ విషయంలో తప్పు కాదంటారు? అది లక్ష్మణ గారు, నేను ఎందుకు దానం నాగేందర్ గురించి ఎందుకు చెప్పినా అంటే, మిగతా వాళ్ళంతా కండువాలు కప్పుకున్నారు, లేకపోతే ఏదో టెంపుల్ దగ్గర కండువా కప్పుకున్నాము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిండ్రు. అది ఒక జడ్జిగా లేదంటే ఒక స్పీకర్ ఆయనకున్న విచక్షణ రహిత్యాల గురించి ఆయన చేసిండు అనేది నేను ఓవర్లుక్ చేసేస్తున్నది. కానీ దానం నాగేందర్ విషయానికి వస్తే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరంగా ఆయన నామినేషన్ ఫైల్ చేసిండు, ఆయన అఫిడవిట్ పెట్టి అవే